కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూన్ నెల జీతాలు, పెన్షన్లు జమయ్యే తాజా సమాచారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఉన్నటువంటి అప్డేట్ ప్రకారంగా ఈ వీడియో చేయడం జరిగింది. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు జూన్ నెల జీతాలు, పెన్షన్లపై తాజా అప్డేట్ వచ్చింది. 1వ తేదీ నాటికి అండి. సో, ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జూన్ నెల జీతభత్యాల చెల్లింపు ప్రక్రియ ప్రస్తుత స్థితిపై విశ్లేషణ. జూన్ నెల ప్రారంభమైన సందర్భంగా రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ జీతాలు మరియు పెన్షన్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు నెల మొదటి తేదీ జూన్ 1వ తేదీ కావడంతో చెల్లింపుల ప్రక్రియపై సర్వత్రా ఉత్కంఠత నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా వివిధ శాఖలకు చెందిన బిల్లుల ప్రస్తుత స్థితిని పరిశీలించడం జరిగింది. ప్రస్తుత బిల్లుల స్థితి కదలిక శూన్యం. ఈరోజు ఉదయం పలు శాఖలకు చెందిన జీతాలు, పెన్షన్ల బిల్లులను ఆన్లైన్లో తనిఖీ చేయగా వాటి ప్రాసెసింగ్లో ఎటువంటి పురోగతి కనిపించలేదు. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. పరిశీలించిన అన్ని బిల్లులు ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే నిధుల ఆమోదం కోసం వేచి ఉన్నాయి అని అర్థము. సో, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో నిలిచిపోయాయి. ఇక్కడ బిల్లులు ట్రెజరీ నుంచి తదుపరి దశకు ఇంకా కదలిక ప్రారంభం కాలేదని స్పష్టమవుతోంది. ప్రాసెసింగ్ ప్రారంభం కాలేదు. ట్రెజరీల నుండి ఆర్థిక శాఖ ఆమోదం పొంది ఆర్‌బీఐ వారి ఈ-కుబేర్ సిస్టమ్‌కు బిల్లులు చేరితేనే చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. కానీ ప్రస్తుతానికి ఆ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. చెల్లింపులపై అంచనాలు మరియు సానుకూల అంశాలు. బిల్లుల ప్రాసెసింగ్‌లో కదలిక లేనప్పటికీ కొన్ని సానుకూల పరిణామాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈరోజు పెన్షనర్లకు అవకాశం. ప్రభుత్వ ప్రాధాన్యతల దృష్ట్యా వయోవృద్ధులు మరియు అత్యవసర అవసరాలు గల పెన్షనర్లు ఈరోజు సాయంత్రం లేదా రాత్రి నాటికి కొంతమంది పెన్షన్లు జమ చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఇది పరిమిత సంఖ్యలో ఉండవచ్చు. కానీ ప్రక్రియ ప్రారంభమయ్యే సూచన ఉండడానికి అవకాశం ఉందని భావించవచ్చు. ప్రభుత్వానికి చేరనున్న నిధులు, బాండ్ల వేలం. అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ప్రభుత్వం ఆర్‌బీఐ సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా నిధులను సమీకరిస్తోంది. ఈ వేలం ద్వారా ప్రభుత్వ ఖజానాకు గణనీయమైన మొత్తంలో అంటే రూ. 2,000 నగదు చేరనుందన్నమాట. సాధారణంగా ఈ నిధులు ప్రభుత్వ ఖాతాలో జమ కావడానికి ఒక రోజు సమయం పడుతుంది. ఇకపోతే రేపటికి బలమైన అవకాశాలు. ఈ బాండ్ల వేలం ద్వారా వచ్చిన నిధులతో ప్రభుత్వం రేపటి రోజున అంటే జూన్ 2వ తేదీన జీతాలు మరియు చెల్లింపులను పెద్ద ఎత్తున చేపట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అందువల్ల రేపు సాయంత్రం లోపల చాలామంది ఉద్యోగులకు, పెన్షనర్లకు వారి ఖాతాల్లో నగదు జమ కావచ్చని గట్టిగా అంచనా అయితే వేయవచ్చు. ఏదేమైనా కూడా ఈరోజు చెల్లింపులు పరిమితంగానే ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వానికి నిధులు సమకూరనున్న నేపథ్యంలో రేపటిలోగా చాలా వరకు చెల్లింపులు పూర్తయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. జీతాల, పెన్షన్ల చెల్లింపులకు సంబంధించి తదుపరి సమాచారం మరియు బిల్లుల పరిస్థితిని ఏవైనా మార్పులు చోటు చేసుకుంటే ఎప్పటికప్పుడు మీకు తెలియజేయడానికైతే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉంటాను. సో, ఉద్యోగులు, పెన్షన్లు కాస్త ఓపిక పట్టవలసిన సమయం అయితే ఆసన్నమైంది. ఎందుకంటే జీతాలు, పెన్షన్లకు సంబంధించి కదలిక రావాల్సి ఉందండి. సో, నిన్న సాయంత్రం ఎలా అయితే ఉందో నిన్న ఉదయం అలాగే ఉంది. ఇప్పటికీ అలాగే ఉందన్నమాట. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. ఇంకా ఒక బిల్లు కూడా మనకు ఆర్‌బీఐ ఈక్వల్ స్టేజ్‌కైతే చేరుకున్న దాఖలాలైతే లేవు. సో, మరి దీనిపైన ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? సో, వారి స్పందన ఏంటి అనేది తెలుసుకుందాము. సో, జీతాల చెల్లింపుల్లో జాప్యం అయితే జరుగుతుంది. మరి వారేమంటున్నారనేది కూడా చూద్దాం ఫ్రెండ్స్. మన మిత్రులు కొంతమంది వారి అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేశారు. సో, మరి వారేమంటున్నారనేది ఒకసారి చూద్దాము. మొదటగా ఎం. శ్రీనివాసరావు గారు, ప్రతి నెల అప్పు తెచ్చుకోవడం సంపద సృష్టి ఏది అని అయితే క్వెషన్ చేస్తున్నారు. సో, ఆర్‌బీఐ బాండ్ల వేలం ద్వారా అప్పు తెచ్చుకోవడమే కానీ సంపద సృష్టిస్తామన్నారు కదా ఏదని చెప్పేసి అడుగుతున్నారు. ఇక మరొకరు
అడుగుతున్నారండి హుస్సేన్ గారు. ఈరోజో, రేపో, ఎల్లుండో వస్తాయో, చస్తాయో, వచ్చే రోజు వస్తాయో, ఏదో కదలికలు, మెదలికలు, అదిగో పులి అంటే ఇదిగో తోకలాగా వీడియోలు ఎందుకనైతే అడుగుతున్నారు. సో, కొంతమంది పెన్షనర్స్ అండి ముఖ్యంగా కంగారు పడుతూ ఉంటారు. సో, వాళ్ళ కోసమే అన్నమాట వీడియో. ఉద్యోగస్తులందరికీ తెలిసిన విషయమే. సో, వారు కొద్దిగా స్టేబుల్‌గానే ఉంటారు. కాకపోతే పెన్షనర్స్ వాళ్ళకు అవసరాలైతే ఎక్కువ. అంటే రెగ్యులర్ చెకప్స్ అయితేనేమి, మెడికల్ ఎమర్జెన్సీ అయితేనేమి, అలాగే ఏవైనా కట్టవలసినవి ఈఎంఐలు గానీ, ఇంకా తదుపరి ఇవి ఉంటాయి గదండీ! సో, వారి కోసం వారికి ఇప్పుడు ఉద్యోగస్తులైతే డ్యూటీలో ఉంటారు. సో, వారికి తోటి ఉద్యోగస్తులు, వారి కొలీగ్స్, వారి పైన వీరంతా గూడా ఉంటారనమాట. ఒక ఉద్యోగి చుట్టూ వర్క్ ఎన్విరాన్మెంట్‌లో చాలామంది ఉంటారనమాట. సో, చుట్టుపక్కల చాలామంది ఉంటారు. కానీ పెన్షనర్ కేవలం ఉంటే ఇంట్లో ఉంటారు. లేదా బయట తిరుగుతుంటారు. సో, పెన్షనర్‌కి ఈ అవకాశం లేదు. ఈ ఎన్విరాన్మెంట్ ఉండదు కదా! సో, పెన్షనర్ వరకు విషయం చేరాలి అంటే ఖచ్చితంగా వారికి ఈ విధంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఎప్పుడు అప్పులు తెచ్చుకోవడం తప్ప పెన్ష్ జీతాలు, పెన్షన్‌లు ఇప్పుడు ఏమీ సరిగావు, జమ కావని అనుకుంటా. సో, అప్పులు తెస్తే గాని జీతాలు జమ కావు. అంటే మనకు ఆర్‌బీఐ నుంచి రావాల్సిన 2,00,00,00,000 నిధులు ఈరోజు గాని, రేపు గాని, ఈరోజు సాయంత్రం గాని, రేపు గాని జమ అవుతాయి. సో, అప్పటి నుంచే మనకు జీతాలు, పెన్షన్‌లు జమ అవుతాయి. కాబట్టి ఈ విధంగా అంటున్నారు. ఇక ఎప్పుడు అప్పేనా ఇదంతా సంపద ఉండి కూడా, ఇంత సంపద ఉండి కూడా అంటున్నారు. మరొకరు మనం ఇవ్వలేదు అంటున్నాం. ఆయన ఇచ్చేశారు అంటున్నారు. ఇది వింత అనుభూతి. అంటే చంద్రబాబు గారు ఇట్లా ఒకటో తేదీన జీతాలు, పెన్షన్‌లు ఇచ్చామనైతే చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అందటం లేదనైతే వారి అభిప్రాయం తెలియజేశారు. ఇక మరొకరు ఈ విధంగా అంటున్నారు. ప్లీజ్ ఎవరైనా బొప్పరాజు గారికి చెప్పండి సాలరీస్ ఇంకా క్రెడిట్ అవ్వట్లేదని అడుగుతున్నారు. సో, బొప్పరాజు గారికి ఆల్రెడీ తెలిసే ఉంటుందండి. ఎందుకంటే వారికి గూడా సాలరీకి పడాల్సిందే కాబట్టి సో, వారికి ఈ విషయం తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇక ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా ట్రెజరీ పరిధిలో ఆముదాల వలస సబ్ ట్రెజరీలో ఇంకా జీతాలు, పెన్షన్‌లు కదలిక లేవు అనైతే అంటున్నారు. సో, ఆముదాల వలస అండి. ఇంకా జీతాలు, పెన్షన్‌లలో కదలికేం లేదు. అన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. ఇకపోతే ఎస్ఎల్ పరిస్థితి ఏంటి? ఇంతే సంగతులు అంటున్నారు. మనకు సాలరీసే ఇంకా జమ కాలేదండి. సో, సాలరీ జమ అయిన తర్వాత ఎస్ఎల్స్ గురించైతే తర్వాత వీడియో చేయడం జరుగుతుంది. సరెండర్ లీవ్స్ ఈ దఫా మనకు రిలీజ్ కావాల్సి ఉందనమాట. సో, క్లారిటీగా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వీడియో రూపంలో అయితే అందిస్తాను. ఇకపోతే 2,000,00,00,000 అప్పులు వస్తే అవునండి. 2,000,00,00,000 అప్పులైతే వస్తాయి. ఇకపోతే లైక్డ్ యువర్ వీడియోస్ యూ మస్ట్ బికమ్ నేచురల్ బట్ యూ ఆర్ ఫేవరింగ్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఫేవర్‌గా ఏం లేదండి. ఎప్పటికీ ఉద్యోగ పెన్షనర్స్‌కి ఫేవర్‌గానే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ఇక ఒకటో తేదీ జీతం ఇస్తున్నామని మీటింగ్‌లో ఊదరగొడుతున్నారు కదా! ఇంకా సంపద సృష్టించలేదా అనైతే అడుగుతున్నారు. అవునండి. సో, బయట అయితే ఒకటో తేదీన జీతాలు, పెన్షన్స్ ఇస్తున్నాం అని జెప్పేసి చెప్తారు. కాకపోతే క్షేత్రస్థాయిలో చూస్తే తెలుస్తుందండి ఎవరికైనా. సో, క్షేత్రస్థాయిలో ఒకటో తేదీన అంటే ఈరోజు జమ కాలేదు కాబట్టి కాలేదు. సో, నీది కానప్పటికి జీతాలు, పీతాలు పడవచ్చు, పడకపోవచ్చు లేదంటే లేదు మిత్రులారా. ఇకపోతే అప్పు రాలేదుగా ఇంకా అంటున్నారు. అవునండి. ఇంకా అప్పు రాలేదు. అది ఈరోజు ఈవినింగా, రేపా వచ్చేదనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే వేర్ ఈజ్ సంపద సృష్టి, క్రియేషన్ ఆఫ్ వెల్త్. సంపద సృష్టి అనేది ఇంకా మన వరకు రీచ్ అవ్వలేదండి. హౌ టు సీ ద బిల్ స్టేటస్. బిల్ స్టేటస్ వచ్చేసి మీరు ఎంప్లాయీ అయితే నిధి యాప్‌లో చెక్ చేసుకోవచ్చనమాట మొబైల్ యాప్‌లో. మీరు ఎంప్లాయీ అయితే నిధి వెబ్ పోర్టల్‌లో గానీ, సీఎఫ్ఎంఎస్ నిధి వెబ్ పోర్టల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గూగుల్‌లోకెళ్ళి నిధి అని టైప్ చేసి ఈ విధంగా నిధి అని టైప్ చేస్తే అక్కడ మనకు నిధి ఏపీసీఎఫ్ఎస్.ఇన్ అనైతే వెబ్‌సైట్ కనిపిస్తుంది. అక్కడ లాగిన్ అయిన తర్వాత మన బిల్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇకపోతే ఆహ్,
ఇలా అయితే ఉందండి. ఉద్యోగ పెన్షన్స్ వారి యొక్క అభిప్రాయాలనైతే మనతో పంచుకోవడం జరిగింది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.